నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ అదృష్టం. రచన కొమ్మూరి రవికిరణ్ గారు. ఎన్నో కష్టాలు, అందరి మాటలు పడి సంసారాన్ని ఈదుకొచ్చిన వెంకటాద్రికి ఒక్కసారిగా అదృష్టం కలిసొస్తుంది. కానీ విధి చేసిన విచిత్రానికి అతను బలి అయ్యాడు. ఇక కథలోకి వెళ్దామా? ఎందుకు నాన్నా, ఎందుకింత అకస్మాత్తుగా విమలకు పెళ్లి చేస్తున్నారు? అది చక్కగా చదువుకుంటోందిగా? తండ్రిని అడిగాడు కుమార్. చెల్లెలి పెళ్లి ఏర్పాట్ల వార్త తెలిసి బయలుదేరి వచ్చాడు కుమార్. ఎందుకేమిట్రా, దానికి వయసు వస్తోందిగా అన్నాడు కోదండం. విమలకి నిండా 18 ఏళ్లు కూడా లేవు. కనీసం దాని అభిప్రాయం అడిగారా? ఎవరికీ అడగాల్సిన అవసరం లేదు. దాని జాతకం చూపించాను. చేస్తే ఈ ఏడాదిలోనే పెళ్లి చేయమన్నారు. లేకపోతే మరో 5 ఏళ్ల వరకు ఆ ప్రస్తావనే తేవద్దన్నారు సిద్ధాంతిగారు అన్నాడు కోదండం. సరే, పెళ్లి చేస్తే చేస్తున్నారు కానీ అదేమన్నా మంచి సంబంధం అనుకున్నారా? అతనికి స్పిన్నింగ్లో మిల్లులో ఉద్యోగం. ఏడాదికి కనీసం 10 సార్లు సమ్మెలతోనే సరిపోతుంది. జీతాలు సరిగా ఇవ్వడం లేదట. నేను ఎంక్వైరీ చేశాను అన్నాడు కుమార్. అతనికి తండ్రి మీద కోపం వస్తోంది. రోజులన్నీ ఒకేలాగా ఉంటాయా? మనం అనుకున్నప్పుడు మంచి సంబంధాలు రావు. వాళ్లది మంచి కుటుంబం, పెళ్ళికొడుకు మంచివాడు, ఏ చెడు అలవాట్లు లేవు, అందగాడు. అతని పేరు మీద 20 ఎకరాలు పొలం ఉంది. అంతా అతనిదే. ఉన్న ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపేశారు. అమ్మాయికి పసుపు కుంకుమ కింద ఇవ్వాల్సింది భారీగానే ఇచ్చేశారుట. పైగా వీళ్ళిద్దరి జాతకాలు కలిశాయి. జాతకాలు కాదు నాన్న, జీవితాలు కలవాలి ఈసడింపుగా అన్నాడు కుమార్. ఇక లాభం లేదని హుకుం జారీ చేశాడు కోదండం. నేను చెబుతున్నా, ఈ పెళ్లి జరగాల్సిందే. నాకు వెంకటాద్రి బాగా నచ్చాడు. మన అమ్మాయిని చేసుకుంటే అతను గొప్ప అదృష్టవంతుడవుతాడని సిద్ధాంతిగారు చెప్పారు. కోదండం ఆగ్రహం చూసి మళ్ళీ మాట్లాడలేకపోయాడు కుమార్. అలా వెంకటాద్రి విమల పెళ్ళైపోయింది. ఈ సంఘటన జరిగింది 1960లో. మామగారు కట్టంగా ఇచ్చిన 3 గదుల చిన్న ఇంట్లో కాపురం పెట్టాడు వెంకటాద్రి. స్వతహాగా వెంకటాద్రి మితభాషి, మృదు స్వభావి, మీడియాస్తుడు. అందుకే అతనికి చెప్పుకోదగ స్నేహితుల్లేరు. తల్లిదండ్రులంటే భయభక్తులెక్కువ. వాళ్ల నిర్ణయాలను దైవ నిర్ణయంగానే పరిగణిస్తాడు అతని తండ్రి. ఎవరో తెలిసిన వాళ్ళకి చెప్పి ఆ స్పిన్నింగ్లో మిల్లులో చేర్పించాడు అంతే. ఇక తన జీవితంలో స్థిరపడిపోయాననుకున్నాడు వెంకటాద్రి. జీవితంలో ఎలాంటి మార్పులొచ్చినా భయపడిపోతాడు వెంకటాద్రి. మిల్లులో నిత్యం గొడవలు, సమ్మెల వల్ల సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడంతో అతడికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అతడి తోటి ఉద్యోగులు చాలామంది అభివృద్ధి కోసం కొత్త మార్గాలు వెతుకుతున్నారు. తను మాత్రం ఆ ఉద్యోగంలోంచి మారడానికి ఇష్టపడలేదు వెంకటాద్రి. చూస్తుండగానే పెళ్ళై 10 ఏళ్లు గడిచిపోయింది. 3 పిల్లలు పుట్టేశారు. 2 ఆడపిల్లలు, 1 మగబిడ్డ. బంగారం లాంటి బిడ్డలు అని అందరూ అంటుంటే తన అదృష్టానికి మురిసిపోయాడు. మీ మిల్లు నష్టాల్లో ఉందని మీకు తెలుసు. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని కూడా తెలుసు. పొలం మీద ఎంతో కొంత ఆదాయం వస్తోంది కాబట్టి సర్దుకుపోతున్నాం. ఇలా ఎన్నాళ్ళు? పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించి, వీటి గురించి ఆలోచిస్తున్నారా? విమల ఒకరోజు వెంకటాద్రిని నిలదీసింది. అయితే ఏం చేయమంటావు అన్నాడు వెంకటాద్రి. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను బావా అన్నాడు కుమార్ వెనుక నుంచి. ఏం మాట్లాడాలి? ఒకటే కంపెనీని నమ్ముకుని అలా ఉండిపోయావు. నువ్వు మంచివాడి బావా, కానీ బ్రతకడానికి మంచితనమని అర్హత ఒకటి సరిపోదు. ఆలోచిస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. పెట్టుబడి పెడితే చాలు, మిగతావన్నీ వాడే చూసుకుంటాడు. పెట్టుబడా? నా దగ్గర ఏముంది బింకంగా అడిగాడు వెంకటాద్రి. పొలం ఉందిగా బావా, అందులో కొంత భాగం అమ్మితే పెట్టుబడి సమకూర్చుకోవచ్చు. నీరు కారిపోయాడు వెంకటాద్రి. పొలమా? అది మా నాన్నగారి పొలాలు, స్థలాలు మన అవసరానికి ఉపయోగపడటానికే బావా. నే చెప్పింది ఆలోచించు అన్నాడు కుమార్. ఇరకాటంలో పడ్డాడు వెంకటాద్రి. చాలాసేపు ఆలోచించి, ఒకసారి నా జాతకంలో బిజినెస్ కలిసి వస్తుందో లేదో పంతులుగారిని కనుక్కుంటాను అన్నాడు. ఆ మాటలకి విమల అభావంగా అన్నగారి ముఖంలోకి చూసింది. కుమార్కి ఏమనాలో తెలియక నీ ఇష్టం బావా అన్నాడు. వెంకటాద్రి బీరువా తెరిచి అందులోంచి జాతక పుస్తకం తీసుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు. కుమార్ విమలతో అన్నాడు. బావని ఒప్పించడం, మార్చడం చాలా కష్టం అమ్మాయి. జాతకం చూపించుకొని ఇంటికి వచ్చాడు వెంకటాద్రి. ఇంట్లోకి వెళ్తుండగా వెంకటాద్రిగారు అన్న పిలుపు విని వెనక్కి చూశాడు. సరిగ్గా తన ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో చిన్న టీ స్టాల్ పెట్టుకున్న కృష్ణారావు అతని దగ్గరికి వెళ్ళి, ఏమిటి కృష్ణ అన్నాడు. ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్లున్నారు. అవునయ్యా, మా బావమరిది ఏదో చేద్దాం వ్యాపారం అంటే అసలు వ్యాపారం చెయ్యొచ్చో లేదో తెలుసుకుందామని పంతులుగారి దగ్గరకు వెళ్ళాను. నవ్వాడు కృష్ణ. మీకేంటి సార్, సెంటర్లో ఇల్లు, ముత్యాల్లాంటి పిల్లలు,
అదృష్టం అంటే మీదే అనుకుంటారు అందరూ. ఇంతకీ జాతకాలు చూసి ఏమన్నారు? 2 ఏళ్ల వరకు ఇలాగే ఉంటుందన్నారు. తర్వాత చాలా బావుంటుందట నిట్టూర్చాడు వెంకటాద్రి. మళ్ళీ నవ్వాడు కృష్ణ. మీకేమో గాని మీరు బోని చేస్తుంటే నా జాతకం బాగుంటోంది. బేరాలు ఆగవు సార్. నిజంగానా? నమ్మలేనట్లు అడిగాడు వెంకటాద్రి. అవును సార్. అందుకే పిలిచాను. ఇవాళ మీరు రాలేదు, వ్యాపారం అస్సలు సాగలేదు. దయచేసి రోజు మీరే బోని చేయండయ్యా అభ్యర్థనగా అన్నాడు కృష్ణ. అలాగేలే, నాకు లేకపోయినా నా చెయ్యి ఇంకొకరికి కలిసొస్తే కాదంటానా అని నవ్వి ఇంట్లోకి నడిచాడు. భోజనం చేస్తున్నప్పుడు విమల అడిగింది. ఏమన్నారు పంతులుగారు? ఇప్పుడప్పుడే పొలం అమ్మొద్దన్నారు. జాతకంలో దోషాలున్నాయట. మరి మన పెద్దమ్మాయి పుట్టినప్పుడే శాంతి చేయించాలిట. చెయ్యలేదు, అది పెద్దయ్యాక చేయించమన్నారు. తర్వాత చాలా బావుంటుందని చెప్పారు. ఇంకా ఆ విషయం మీద చర్చించలేదు విమల. ఇక అప్పట్నుండి 2 ఏళ్లు ఎప్పుడు పూర్తవుతాయా అని ఎదురుచూశాడు వెంకటాద్రి. కాలం చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపించింది వెంకటాద్రితో. లాభం లేదని కుమార్ బయట అప్పు చేశాడు. అతని స్నేహితుడు భాగస్వాముడయ్యాడు. కుమార్ చెప్పినట్లుగానే బిజినెస్ దినదినాభివృద్ధి చెందింది. ఇంటి ఎదురుగా టీ స్టాల్ కృష్ణ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అక్కడే చిన్న హోటల్ కూడా పెట్టాడు. వెంకటాద్రితోనే ప్రారంభోత్సవం చేయించాడు. గర్వంగా అనిపించింది వెంకటాద్రికి. అంతలో వెంకటాద్రి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పెద్ద కూతురు పద్మిని పెద్దదైంది. అనుకున్నట్టే శాంతివహోమం జరిపించాడు. అతని చెల్లెలు సుమతి కూడా వచ్చింది. ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్తున్నా, పద్మినిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాల్సిందే అంది. వెంకటాద్రి నవ్వి చూద్దాం లేవే అన్నాడు. ఉన్నంతలో ఘనంగానే తతంగం జరిపించాడు. తనకు పట్టబోయే అదృష్టం గురించి కలలు కనసాగాడు. మన్నాడే వెంకటాద్రికి పిడుగులాంటి వార్త. అసలే నష్టాల్లో ఉన్న మేలు శాశ్వతంగా మూతపడింది. భూమి కంపించినట్లయింది వెంకటాద్రికి. ఒక్కసారిగా అతడిని ఎవరో అగాధంలోకి తోసేసినట్టు, అధమ స్థాయికి పడిపోయినట్టు అనిపించింది. తనకు పట్టిన అదృష్టం ఇదా అనుకున్నాడు. కృష్ణ దగ్గర ఆ బాధే వెళ్ళకక్కాడు. ఈ 2 ఏళ్లలో వాళ్ళిద్దరూ సన్నిహితులయ్యారు. 2 ఏళ్ల తర్వాత బావుంటుందంటే దాని అర్థం ఇప్పటినుంచే బాగా కృషి చేస్తే అప్పటికీ కలిసి వస్తుందని. నన్ను చూడు, బాగా కష్టపడ్డాను, ఈ హోటల్ పెట్టగలిగాను అన్నాడు. వెంకటాద్రి ఆలోచనలో పడ్డాడు. ఇది ఒక రకంగా మంచిదే. ఎంతమంది చెప్పినా మీరు ఆ ఉద్యోగం మానలేదు. ఇప్పుడు ఆ కంపెనీయే లేదు. ఇక మీరు మారక తప్పదు. బహుశా ఇదేనేమో మీకు పట్టబోయే అదృష్టం అన్నాడు కృష్ణ ఓదార్పుగా. ఆ మాటలకి మళ్లీ అతడి మొహంలో వెలుగొచ్చింది. అదే స్ఫూర్తితో కుమార్ దగ్గరికి వెళ్ళాడు. ఇక ఇప్పుడు మాకు కొత్త పెట్టుబడుల అవసరం లేదు బావా. బ్యాంకు వాళ్లే పిలిచి రుణాలిస్తున్నారు అన్నాడు కుమార్. వెంకటాద్రి ముఖం వాడిపోయింది. నాకు తెలిసిన ఒక స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ కావాలని అడిగారు. కాకపోతే జీతం తక్కువేగాని నెల నెలా టంచనగా ఇచ్చేస్తారు అన్నాడు కుమార్. దానికి సంతోషించాడు వెంకటాద్రి. వెంటనే అందులో చేరిపోయాడు. మనిషి జీవితంలో సంతోషం, దుఃఖం, ఆనందం, వైరాగ్యం, బాధలు, సమస్యలు సర్వసాధారణం. కానీ జీవన విధానాలను బట్టి వాటి స్థానాలు మారుతూ ఉంటాయి. కొంతమంది జీవితాల్లో మాత్రం అవి స్థిరంగా ఉండిపోతాయి. మార్చుకోకపోతే పరిస్థితులు మారవు. వెంకటాద్రి విషయంలో అదే జరుగుతోంది. కానీ కాలం తన దారిని తను శరవేగంతో ముందుకెళ్ళిపోతోంది. మరో 15 ఏళ్లు ముందుకెళ్ళాయి. వెంకటాద్రి రికార్డు అసిస్టెంట్గానే ఉండిపోయాడు. కృష్ణారావు మాత్రం తను ఉన్న స్థలం కొనేసి హోటల్ మరింత పెద్దది చేశాడు. వెంకటాద్రితోనే రిబ్బన్ కట్ చేయించాడు. కుమార్ కూడా తన వ్యాపారాన్ని బాగా విస్తరించాడు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఆఫీసులు తెరిచాడు. చెల్లెలి మీద అభిమానంతో మేనల్లుడు సతీష్కి తన ఆఫీసులోనే ఉద్యోగం ఇచ్చాడు. వెంకటాద్రి పెద్ద కుమార్తె పద్మిని వివాహం చేశాడు. పెద్ద సంబంధం, ఏమాత్రం కట్నం ఆశించకుండా కోరి మరీ చేసుకున్నారు. వెంకటాద్రి చెల్లెలి సుమతికి కోపం వచ్చింది. పెళ్లికి రాలేదు. వెంకటాద్రి విమల పెళ్లి సంతోషంతో ఆ విషయం పట్టించుకోలేదు. తన పిల్లలు అదృష్టవంతులు అనుకున్నాడు వెంకటాద్రి. మరో ఏడాదికి చిన్న కూతురు ఇంద్ర కూడా సంబంధం వచ్చింది. ఇంట్లో అందరికీ నచ్చింది. ఊహించినంత కట్నం అడిగారు. మిగతా కుటుంబ సభ్యులకు ఇష్టమయ్యేసరికి వ్యతిరేకించలేకపోయాడు వెంకటాద్రి. చాలాసేపు ఆలోచించి కొంత పొలం అమ్మేద్దామని నిశ్చయించుకున్నాడు. అందరూ ఆమోదించారు. బేరం పెట్టాడు. మంచి రేటు వచ్చింది. ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి అడ్వాన్స్ ఇచ్చాడు. డబ్బు రాగానే ధైర్యం వచ్చింది వెంకటాద్రికి. పెళ్లి ముహూర్తం పెట్టి అందర్నీ పిలిచాడు. పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదిగో అప్పుడే పోస్ట్మెన్ ఉపద్రవం లాంటి వార్త మోసుకొచ్చాడు. లాయర్ నోటీసు. తనకిలాంటి నోటీసు ఎవరు పంపిస్తారు అనుకుంటుండగా వెంకటాద్రికి పొలానికి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చారు. పొలంలోకి వెళ్తుంటే అక్కడ ఎవరో బలవంతంగా వెళ్లనివ్వకుండా ఆపారట. ఎవరా పారు మిమ్మల్ని నిర్ఘాంతపోయి అడిగాడు వెంకటాద్రి. మీ చెల్లెలి గారి అబ్బాయిటండి అన్నాడు. వచ్చినతను మరింత నిర్ఘాంతపోయింది. వెంకటాద్రి కుటుంబం. వెంకటాద్రి తేరుకుని బలహీనమైన కంఠంతో అన్నాడు. అదేమిటి? ఆ పొలం పూర్తిగా నాది అని చెప్పబోతుండగా
అలా అని మీ నాన్నగారు రాసిన వీలునామా ఉందా అని వచ్చినతను అడిగాడు. తెల్లబోయాడు వెంకటాద్రి. వీలునామా ఏమిటి? మా ఇద్దరికీ ఆస్తులు పంచేసరికి ఆయన మాటే వీలునామా. పిచ్చివాడిని చూస్తున్నట్టు చూశాడతను. కానీ వాళ్ళు మీ నాన్నగారు వ్రాసిన వీలునామా చూపిస్తున్నారు. అందులో మీ చెల్లెలి గారికి సగం వాటా ఉందని వ్రాసుంది. మీకు లాయర్ నోటీస్ కూడా పంపించారుట. అప్పుడు అర్థమైంది. పోస్టులో ఆ లాయర్ నోటీస్ ఎవరు పంపించారో నోట మాట రానట్టు ఉండిపోయాడు. తన చిన్నతనంలో పెద్ద అలజడి. మీరు ఒకసారి సుమతితో మాట్లాడండి అంది విమల వెంకటాద్రితో. వచ్చిన తను లేచాడు. మీరేం మాట్లాడుకుంటారో మీ ఇష్టం. ఇదిప్పుడు తేలే విషయం కాదుగాని మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు వెంకటాద్రి గారు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే వెంకటాద్రి కొడుకు సతీష్ లాయర్ నోటీస్ కవరు చించి చదివాడు. అందులో తమ నాన్నగారు రాసిచ్చిన వీలునామా ప్రకారం తమ స్వగ్రామంలో ఉన్న 20 ఎకరాల్లో తమ వాటా పంచమని, అలా పంపిణీ జరిగేంతవరకు తమ ఆస్తి మీద ఆదాయంలో సగం తమకు రావాలని నోటీస్ సారాంశం. అత్తయ్య కొడుకు దొంగ వీలునామా సృష్టించాడు. ముందు అత్తయ్యతో మాట్లాడండి నాన్న అని సుమతికి ఫోన్ చేసి రిసీవర్ వెంకటాద్రికిచ్చాడు. వెంకటాద్రికి జీవితంలో ఎన్నడూ రానంత కోపం వచ్చింది. ఆవేశంతో శరీరం వెనుకుపోతోంది. అలాగే రిసీవర్ని చేతిలోకి తీసుకున్నాడు. అట్నుంచి సుమతి గొంతు. వినగానే ఎందుకలా చేసావన్నాడు వెంకటాద్రి. అటు సుమతి అన్నయ్య అంటోంది. నా కూతుర్ని నీ కొడుక్కి ఇవ్వలేదని ఇలా చేస్తారా? నిజం చెప్పు, నాన్నగారు అలా వీలునామా రాశారా అన్నాడు. సుమతి మాట్లాడలేదు. దుఃఖపూరితమైన కంఠంతో వెంకటాద్రి అన్నాడు. నాకు అదొక్కటే ఆధారం. దయచేసి నన్ను మోసం చేయకండి అంటున్నాడు. సుమతి కొడుకు లైన్లోకి వచ్చాడు. ఇదిగో మావయ్య నోటీస్ పంపించాం. నువ్విక మాట్లాడవద్దు. పొలం సమంగా పంచివు, లేదా కోర్టులో చూసుకుందాం అని విసురుగా ఫోన్ పెట్టేశాడు. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది వెంకటాద్రికి. నిలబడలేక కూలబడిపోయాడు. సతీష్ ఆవేశాన్ని ఆపడం ఎవరివల్ల కాలేదు. నోటికి వచ్చినట్లు సుమతిని ఆమె కొడుకుని తిడుతూనే ఉన్నాడు. చివరికి అన్నాడు, వాడు సమయం చూసి మనల్ని దెబ్బకొట్టాడు. అయినాగాని ఇందిరే పెళ్ళి అడుగు. ఆగదు. నేను చూస్తానని అన్న వాడన్నట్టు కోర్టులోనే తేల్చుకుందామన్నాడు సతీష్. అతని మాటలకి ఎవరూ అడ్డు చెప్పలేదు. అందరూ అదే షాక్లో ఉన్నారు. నా ఫ్రెండ్ నాన్నగారు లాయరు. ఆయన దగ్గరికి వెళ్ళి వస్తాను అని వెళ్లబోతూ ఆగి అన్నాడు. నాన్న బ్రతకడం అంటే అమాయకంగా ఉండటం కాదు, అలర్ట్గా ఉండటం. అది లేకపోబట్టే ఈరోజు ఇంత ప్రమాదంలో ఇరుక్కుపోయాం. చూసావుగా, ఆ రోజు కుమార్ మామయ్య చెప్పినట్టు విని ఉంటే ఈ పాటికి మనం కూడా మంచి స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే ఆఫీసులో నేను ఉద్యోగం చేయాల్సి వస్తోంది. కొడుకు మాటలకు బేలగా చూస్తున్నాడు వెంకటాద్రి. నా చిన్నతనంలో మామయ్యతో నీతో అనడం గుర్తు. నేను అదే చెప్తున్నా. మంచితనం అనేది అర్హత కాదు నాన్న. కొన్నిసార్లు అది అసమర్థత. నేను నీలా ప్రతిదానికి పిరికివాడేలా ఉండి ఓడిపోవడానికి అలవాటు పడలేను అని విసవిసా వెళ్ళిపోయాడు సతీష్. అసలే చెల్లెలు చేసిన పనికి దిగ్భ్రాంతిలో ఉన్నాడు వెంకటాద్రి. ఇక కన్నబిడ్డ అన్న మాటలకు ఏమాత్రం తట్టుకోలేక దబ్బమని కుర్చీతో సహా కింద పడిపోయాడు వెంకటాద్రి. కోర్టులో కేసు నడుస్తోంది. వెంకటాద్రి మాత్రం కోలుకోలేదు. మానసికంగా శారీరకంగా కుంగిపోయాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాడంతే. సతీష్కి కూడా పెళ్ళైపోయింది. బెంగళూరులో ఉంటున్నాడు. కోర్టు వాయిదా కోసం మాత్రం తండ్రికి తోడుగా ఉండటానికి వస్తాడు. ఇందిర భర్తతో విదేశాల్లో స్థిరపడింది. మరికొన్నేళ్లకి వెంకటాద్రి రిటైర్ అయిపోయాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ను బ్యాంకులో వేసుకుని కాలక్షేపం చేస్తున్నాడు. విమలకి ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు సపర్యలు చేస్తున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు కాదు వెంకటాద్రి. పెద్ద కూతురు పద్మిని ఇల్లు వెంకటాద్రి ఇంటికి కొంచెం దగ్గరే. తల్లిదండ్రులను చూడ్డానికి తరచూ వస్తూ ఉంటుంది. ఆమె పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పద్మినికి తండ్రంటే ఎనలేని ఆపేక్ష, జాలి కూడా ఎక్కువే. ఒకరోజు పద్మిని తండ్రిని చూడ్డానికి వచ్చింది. వెంకటాద్రి పేపర్ చదువుకుంటున్నాడు. తెల్లటి గడ్డం, పల్లూడిపోయిన బోసి నోరు, కళ్ళద్దాలు లేకుండా పేపరు ముఖం దగ్గర పెట్టుకుని చదువుతున్నాడు. తన తండ్రి ఎంత అందంగా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న అని పిలిచింది ఆర్ద్రంగా. తలెత్తి చూసి ఏమిటమ్మా అన్నాడు. సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్తున్నాను, వస్తావా నాన్న? వస్తానమ్మా అన్నాడు. ఆ రోజు సాయంత్రం వెంకటాద్రి పద్మిని ఇద్దరు కొండమీద అమ్మవారిని దర్శించుకుని మెల్లగా కొండ కిందకు వచ్చారు. వెంకటాద్రి నడవడానికి ఇబ్బంది పడుతుంటే సాయం చేసింది పద్మిని. ఇక్కడే కాసేపు కూర్చుందామమ్మా అన్నాడు. అక్కడే మెట్ల మీద కూర్చున్నారు. దర్శనం బాగా జరిగింది కదూ నాన్న అంది పద్మిని. వెంకటాద్రి నుంచి ఎటువంటి సమాధానం లేదు. తండ్రికేసి చూసింది. దీర్ఘ ఆలోచనల్లో ఉన్నాడు వెంకటాద్రి. ఏమిటి నాన్న అలా ఉన్నావే? వయసు మళ్ళిన తర్వాత గతంలో చేసిన తప్పులే గుర్తుకు వస్తాయి తల్లి. కానీ ఇప్పుడు పశ్చాత్తాపం పడినాగాని వాటిని సరిదిద్దుకోలేమన్నాడు వెంకటాద్రి. నాన్న, నువ్వు తప్పులు చేసావా? విస్మయంగా అడిగింది పద్మిని.
ఏమీ చేయకపోవటమే నేను చేసిన పెద్ద తప్పు. ముఖ్యంగా మీ అమ్మ విషయంలో పెద్ద తప్పు చేశాను. ఆమెకు ఇష్టాలు, కోరికలు ఉంటాయని ఆలోచించలేదు. నా ధోరణిలో నేను బతికేశాను. అది తప్పు కదా! మిమ్మల్ని కన్నాను అంతే. మీ అంతట మీరు బాధ్యతగా పెరిగారు కానీ కనీసం మీ సరదాలు, సంతోషాలు తీర్చలేకపోయాను. మీ తాతయ్య రాసిన ఆస్తి మీకే చెందుతుందనుకుంటే అది కోర్టులో పడింది. ఒక్కొక్కసారి ఆలోచిస్తారు నా బతుక్కి అర్థమేమిటా అని. ఎవరికీ ఉపయోగం లేని జీవితం నాది. కష్టపడకుండా ఏదో అద్భుతం జరుగుతుందనే భ్రమలో బ్రతికేశాను అన్నాడు ఆవేదనగా. తండ్రి మాటలు చాలా కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించాయి. బాధేసింది, జాలేసింది. మెల్లిగా తండ్రి చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు చాలామంది కంటే మంచివాడివి నాన్నా. నిజానికి అదొక్కటే చాలు. మిమ్మల్ని నీ దృష్టిలో గొప్పగా పెంచలేకపోవచ్చు. నీ నిరాడంబరతే మమ్మల్ని మలినం కాకుండా కాపాడింది. అదే మా పిల్లలకు కూడా నేర్పించాం. నీ నుంచి సంక్రమించిన ఈ ఆస్తి ఒకటి చాలు నాన్న అంది పద్మిని. వెంకటాద్రి ఏదో అనబోతుండగా అప్పటిదాకా వాళ్లనే గమనిస్తున్న ఒక సాధువు వాళ్ల దగ్గరకు వచ్చాడు. కాషాయ వస్త్రాల్లో పొద్దుగా పెరిగిన గడ్డంతో జుట్టును గట్టిగా ముడివేసుకుని ఉన్నాడు. వాళ్ల ముందుకు వచ్చి చెయ్యి చాచాడు. పద్మిని అయోమయంగా చూసి చేతిలో కొబ్బరి చిప్ప ప్రసాదం అతడికి అందించింది. సాధువు ఆమెని దీవించి మరి నువ్వు అని వెంకటాద్రి ముందు చెయ్యి చాచాడు. వెంకటాద్రి జేబులోంచి 10 రూపాయలు తీసిచ్చాడు. సాధువు వెంకటాద్రిని దీవిస్తూ రేపట్నుంచి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాం. నీకు పట్టిన దరిద్రం వదిలిపోతోంది. అందరూ నీకోసం వెతుక్కుంటూ వచ్చేవారే అని ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. తండ్రి కూతుళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక్కసారి పెద్దగా నవ్వాడు వెంకటాద్రి. అలా చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు. తండ్రిని అలా నవ్వడం మొట్టమొదటిసారి చూసిన పద్మినికి ఆనందం వేసింది. వెంకటాద్రి నవ్వు ఆపడం లేదు. ఇంకా ఎంతసేపు నవ్వుతావు నాన్న? నవ్వుతూ అడిగింది పద్మిని. నవ్వు ఆపి అన్నాడు వెంకటాద్రి. లేకపోతే ఏమిటమ్మా, 80కి దగ్గరలో ఉన్నాను. ఈ వయస్సులో నేను ఎదగటం ఏమిటి? ఇంకా నేనేం సాధిస్తాను? అలా ఎందుకనుకుంటున్నావు నాన్న? వెంకటాద్రి కూతురికి దూరంగా అస్తమిస్తున్న సూర్యుడిని చూపించాడు. చూసావా, పడమరికి మళ్ళిన సూర్యుడికి వెలుగే గాని వెలుతురు లేదు. అలానే నా జీవితం కూడా. కాకపోతే వెలుగు వెలుతురు రెండూ లేవు. ఇంతలో పద్మిని సెల్ మోగింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి సెల్ తీసి హలో అంది. నేను మీ లాయర్ని. చెప్పండి సార్. ఎంతవరకు వచ్చింది మా కేసు? ఎంతవరకు వచ్చిందేమిటమ్మా, మనకి మంచి రోజులొచ్చాయి. మనం కేసు గెలవబోతున్నాం. మీ అత్తయ్య వాళ్ళు రాజీకొచ్చారు. కేసు మనకే అనుకూలంగా ఉందని అర్థమైంది. రేపు వాళ్ళ లాయర్తో పాటు మా ఆఫీస్కొస్తారు. ఎంతో కొంత ఇప్పించమంటున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్తే అదే అన్నాడు ఉత్సాహంగా. నిజంగానా అంది పద్మిని. ఆమె ముఖం వెలిగిపోతోంది. నిజమేనమ్మా, సతీష్కి కూడా చెప్పాను. రాత్రికి బయలుదేరి వచ్చేస్తున్నాడు. మీ నాన్నగారికి కూడా చెప్పు, సంతోషిస్తారు. పాపం. చాలా థ్యాంక్స్ అండి అని సెల్ ఆఫ్ చేసింది. తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకొని, నాన్న శుభవార్త. లాయర్ గారు ఫోన్ చేశారు. రేపటితో మన కేసు సెటిల్ అయిపోతుందట. సతీష్ కూడా బయలుదేరి వస్తున్నాడు. అవునమ్మా అన్నాడు. పద్మిని తలూపి వెంటనే సతీష్కి ఫోన్ చేసింది. సతీష్ కూడా చాలా సంతోషంతో అన్నాడు. అక్కా, లాయర్ గారు ఫోన్ చేశారా? మంచి వార్త చెప్పారు. పాపం నాన్నని అన్నకూడని మాటలని బాధపెట్టాను. అప్పట్నుంచి ఆయన ముఖంలోకి చూడలేకపోతున్నాను ఉద్వేగంగా అన్నాడు సతీష్. సంవత్సరాలు తరిగిపోతున్న కోర్టులో కేసు మాత్రం కొలిక్కి రావడం లేదు. వెంకటాద్రి దాని గురించిన ఆలోచనల్ని ఇష్టపడేవాడు కాదు. అతనికి పిల్లలకి అన్యాయం చేశానన్న అపరాధన భావం. సతీష్తో మాట్లాడాలంటే ఏదో తెలియని న్యూనతాభావం. నాన్నే కదరా, అవన్నీ ఎప్పుడో మర్చిపోయారు అంది పద్మిని. వెంకటాద్రి ఆమె వైపు చూస్తున్నాడు. పద్మిని ఆనందంతో అరిచినట్లుగా అన్నది. నాన్న, సాధువు చెప్పినట్టు రేపటినుండి నీ జీవితం ఇలా ఉండదు అని సాధువు కోసం ఆత్రంగా అటూ ఇటూ చూసింది. సాధువు కనపడలేదు. ఇద్దరూ ఆటోలో ఇంటికి వచ్చారు. వెంకటాద్రి కూతురుతో, నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా, నేను కృష్ణారావు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేస్తాను. నాకన్నా ఎక్కువగా ఆనందిస్తాడు అని ఎదురు హోటల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి చాలాసేపు నిద్రపోలేదు వెంకటాద్రి. మర్నాడు ఉదయం 5ంటికి కృష్ణారావు హోటల్ తెరిచాడు. హోటల్ కొడుకులకు అప్పచెప్పిన ఉదయం అతనే తెరుస్తాడు. పక్కనే ఉన్న కిల్లికొట్టు రాము కూడా షాపు తెరిచాడు. టైం 6 అయింది. కృష్ణారావు మొదటగా వచ్చి టీ తాగి వెంకటాద్రి రాకపోయేసరికి బయటికి వచ్చి చూశాడు. వెంకటాద్రి ఇంటి ముందు ఎవరో షామియానా వేస్తున్నారు. హడావిడిగా ఉంది ఆ ప్రాంతం. అర్థం కాలేదు కృష్ణారావుకి ఏమే ఉంటుంది అని 2 అడుగులు అటు ఇటు వెయ్యబోయి నిశ్చేష్టుడయ్యాడు. ఎదురుగా ఇంట్లోంచి నలుగురు వెంకటాద్రిని మెల్లగా బయటకు తీసుకొస్తున్నారు. అందరి ముఖాలు విషాదంతో నిండి ఉన్నాయి. కృష్ణారావుకి అర్థమైంది వెంకటాద్రి మరణించాడు. ఒక్కసారిగా అతడి ఒళ్ళు జలధరించింది. వెంకటాద్రి దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో పడుకోబెడుతున్నారు. సతీష్ కూడా ఉన్నాడు. విమల, పద్మిని వెంకటాద్రి దేహం వద్దే కూర్చున్నారు.
వాళ్ళ ముఖాల్లో ఎలాంటి భావం లేదు. బహుశా షాక్‌లోంచి ఇంకా కోలుకోలేదు. కృష్ణారావు మెదడు స్తంభించిపోయింది. చూస్తున్నది నిజమా కాదా అనిపించింది. పాన్‌షాపు రాముని పంపించాడు. వాడిపోయిన ముఖంతో రాము వచ్చి అన్నాడు. రాత్రి చాలాసేపు నిద్రపోలేదుట. మధ్యరాత్రి కూతురు వచ్చి చూస్తే నిద్రలోనే ప్రాణం పోయిందిట. అమెరికాలో ఉన్న చిన్న కూతురికి చెప్పారు. ఆమె కూడా సాయంత్రం బయలుదేరుతుంది. కృష్ణారావుకి మతిపోయినట్లనిపించింది. వెంటనే తేరుకుని తెరిచిన హోటల్ ముహించేశాడు. క్రమక్రమంగా వెంకటాద్రిని చూడటానికి బంధువులు, సన్నిహితులు రాసాగారు. హోటల్ మెట్లపైనే కూర్చుండిపోయాడు కృష్ణారావు. రాము తనకి వెంకటాద్రికి ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నాడు కృష్ణారావు. వెంకటాద్రి లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు. రాత్రే వచ్చి ఎంతో సంతోషంతో తనకు పట్టబోయే అదృష్టాన్ని నాతో చెప్పుకున్నాడు. తెల్లారేసరికి ఇలా బ్రతికిన నాళ్ళు తన జీవితంలో అదృష్టం అనేది ఉందా అని తపించిపోయాడు పాపం. తీరా ఆ అదృష్టం తలుపు తట్టే సమయానికి మనిషే లేకుండా పోయాడు. రాము అన్నాడు ఆవేదనగా, ఎదురుగా కనబడుతున్న దృశ్యాన్ని చూస్తూ. కృష్ణారావు అన్నాడు, లేదురా, వెంకటాద్రి నిజంగా అదృష్టవంతుడు. అతని అదృష్టమంతా అతని చావులోనే ఉంది. ఆ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.